హాయ్ ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఎవరికైనా గౌరవం ఇవ్వాలంటే నమస్కారం పెడతాం. కానీ ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఓ వ్యక్తికి గౌరవం ఇవ్వాలంటే తల మీద ఉన్న టోపీ తీయాల్సిందే. టోపీ తీయకపోతే అది అవమానం మాత్రమే కాదు, పెద్ద నేరం కూడా. అసలు టోపీ తీయడానికి తీయకపోవడానికి మధ్య జరిగిన ఆ భయంకరమైన యుద్ధాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చరిత్రను యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ప్రొఫెసర్ టెర్నార్డ్ కాప్ వెలుగులోకి తెచ్చారు. 17వ శతాబ్దపు ఇంగ్లాండ్లో హాట్కిట్ అనే పద్ధతి ఉండేది. సమాజంలో తనకంటే పెద్దవారు ఎదురైనప్పుడు ఖచ్చితంగా టోపీ తీసి గౌరవం ప్రకటించాలి. అలా చేయకపోతే దాన్ని రాజద్రోహంగా లేదా తిరుగుబాటుగా భావించేవారు. 1630వ కాలంలో టోపీ తీయకపోవడం అనేది ఒక పవర్ఫుల్ నిరసనగా మారింది. ఒక ఓట్ మీల్ వ్యాపారి కోర్టులో న్యాయమూర్తుల ముందు టోపీ తీయడానికి నిరాకరిస్తూ, మీరు అధికారులైతే టోపీ తీస్తాను, కానీ మత గురువులైతే తీయను అని బాహాటంగా సవాల్ చేశాడు. చివరకు చార్లెస్ I రాజు కూడా తనపై విచారణ జరుగుతున్నప్పుడు టోపీ తీయకుండా కోర్టు అధికారానికే సవాల్ విసిరారు. టోపీకున్న ప్రాముఖ్యత ఎంతంటే, థామస్ ఎల్వుడ్ అనే 19 ఏళ్ల యువకుడు తన తండ్రి మాటకు ఎదురు తిరిగితే ఆ తండ్రి కొట్టడం మానేసి కొడుకు దగ్గరున్న టోపీలన్నీ తీసేసుకున్నాడు. అప్పట్లో టోపీ లేకుండా బయటకు వెళ్లడం అంటే పిచ్చివాడితో సమానం. టోపీ లేకపోతే పరువు పోతుందని ఆ యువకుడు చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. టోపీ లేకపోవడం అంటే అంత అవమానం అన్నమాట. పాతకాలపు దొంగల రికార్డుల్ని చూస్తే ఒక వింత విషయం బయటపడింది. దొంగలు డబ్బుతో పాటు టోపీల్ని కూడా దోచుకునేవారు. కానీ బాధితులు డబ్బులు తీసుకోండి, కానీ నా టోపీ మాత్రం ఇచ్చేయండి అని దొంగల్ని వేడుకునేవారట. ఎందుకంటే టోపీ లేకుండా ఇంటికి వెళ్తే సమాజం వారిని చీత్కరించుకుంటుంది. అందుకే దొంగలు కూడా జాలిపడి టోపీలు వెనక్కిచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. టోపీ కేవలం గౌరవం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా అవసరమని అప్పట్లో భావించేవారు. ఆ కాలంలో మగాళ్లు విగ్లు వాడేవారు. టోపీ లేకపోతే తలకు చలి తగిలి జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరించేవారు. అందుకే కోర్టులో శిక్ష పడి జైలుకు వెళ్లే ముద్దాయిలు కూడా నాకు నా టోపీ వెనక్కిప్పించండి అంటూ ప్రాధాయపడేవారట. చూశారుగా, కాలం మారే కొద్దీ వస్తువుల విలువ మారుతుంది. ఒకప్పుడు పరువుకు గౌరవానికి నిదర్శనమైన టోపీ నేడు కేవలం ఒక అలంకారంగా మిగిలిపోయింది. ఈ హిస్టారికల్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.